ఏం లేవు సార్. అదే అదే హెమోటోమా ఫార్మింగ్, తర్వాత పిస్టులల ఆపరేషన్ అయింది. తర్వాత నెఫ్రాక్టమీ హెమోటోమా అయిన తర్వాత లంగ్స్ వాటర్ నిండిపోయినాయి. ఐసీయూ వెళ్ళి వచ్చినాయి సార్. అంటే అప్పుడు వాటర్ తాగదన్నారు, ఇట్లా తెల్లది తాగిన, అందుకని లెఫ్ట్ హ్యాండ్ నుంచి అవుతుంది సర్జరీ కూడా ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్. కుడిచే ఒకసారి ఎట్లా చూపియమ్మా. నరాలు దొరుకుతాయా ఇంజక్షన్లు పెట్టడానికి? అది మీకు తెలియాలి కదా సార్. మీకు పెట్టేటప్పుడు సన్నం ఉంటాయి అన్నారు, కష్టం అవుతుంది. అవును. రోజు వేసుకునే మందులు ఏమేమి ఉన్నాయి మీవి? ప్యాన్ వేసుకుంటే పొద్దున, మధ్యాహ్నం ఎకోస్ప్రిన్ 75, తర్వాత కాల్షియం ఎప్పుడన్నా వేసుకుంటా, రోజులో ఎప్పుడన్నా వేసుకుంటా. అంతేనా? అంతే. ఎప్పుడన్నా నొప్పులు ఉంటే డోలో వేసుకుంటాం. అంతే సార్. అది ఏమంటారు, ఫాస్ఫరస్ గోళీ వేసుకుంటాం, రెవల్మర్, అంటే పాల ఉత్పత్తులు తిన్నప్పుడు వేసుకుంటాం. నోరు తెరవండి పెద్దగా, మొత్తం నాలుక మొత్తం బయటకు పెట్టండి. పళ్ళు చూపియండి. కానీ లూజ్ పళ్ళు ఏమైనా ఉన్నాయా? మెడ కిందికి పైకి అనండి, మొత్తం పైకి. మెడ నొప్పి ఏమైనా ఉందా? ఇక్కడ మిడుసులు వస్తాయి సార్. ఇక్కడ అంగిడి ఊకే తడారకపోతుంది. ఏంటమ్మా? ఇక్కడ లోపల చల్ల గాలి పోయినప్పుడు ఇక్కడ గురక పెడతారా పడుకున్నప్పుడు? కొంచెం పెడతా సార్ గురక. రక్తం పలచబడికి ఇంజక్షన్ ఇచ్చారు నిన్నేమో బొడ్డుకి ఇచ్చారు సార్. రెండు క్లాట్ అనేటి ఇంకా ఎక్కువ కాకుండా ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చి? నిన్న 6, నిన్న సాయంత్రం 6 గంటలు చిట్టి సిస్టర్ ఇచ్చిన తీసుకోలేదు సరేనమ్మా. సార్ ఎప్పుడు చేస్తారు సార్? చెప్తారమ్మా సార్, వాళ్ళు చెప్తారు. అది ఎప్పుడు చూసినాను సార్, ఇక్కడ రాసినారు. ఆకలి అవుతుంది కదా సార్. తినొద్దమ్మా, ఆపరేషన్కి ముందు అయితే తినొద్దు, ఓకేనా సార్? ఇక్కడ ఏం కాదా? దానికి ఏం కాదమ్మా, చూస్తారు సార్. వాళ్ళకి నేను మాట చెప్తాను మేడం. సిస్టర్ కంటిన్యూ అయింది. ఇప్పటిదాకా వైవా అయింది ఫ్రెండ్స్.